హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇందు రెసిపీస్. ఈరోజు నేను మీకు ఒక మంచి ఫిష్ ఫ్రైని చూపించబోతున్నానండి. సింపుల్గా ఈజీగా ఇంట్లో ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం చూద్దామా. మరి నేను ఇక్కడ 1/2 kg వంజరం ఫిష్ని తీసుకున్నానండి. వంజరం ఫిష్ ముక్కల్ని తీసుకున్నాను. మీరు ఏ ఫిష్ ఫ్రై అయినా సరే ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 స్పూన్ కారపొడి వేసుకోవాలి. తర్వాత గరం మసాలా లేదా ఫిష్ మసాలా ఏది ఉంటే అది వేసుకోండి. 1/2 స్పూన్ వేసుకోండి. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ మనకి రుచికి సరిపడా సాల్ట్ ముక్కల్ని బట్టి వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోండి. మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసం 1 ఫుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనం ఇది కాస్త కలిపేసిన తర్వాత ఇప్పుడు కలర్ కోసం మనం ఫుడ్ కలర్స్ అవి వాడనవసరం లేదు. కొంచెం పసుపు, అలాగే కశ్మీరీ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. మంచి కలర్ వస్తుంది, అలాగే మంచి లుక్ కూడా వస్తుందండి. తర్వాత ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇలా ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత పొడి పొడిగా ఉంటే కొంచెం 1 స్పూను వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా పొడిగా ఉంటే జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇది కలిపిన తర్వాత గట్టిగా ఉండాలి, ముద్దలా ఉండాలి. అలా ఉంటేనే మనం ఫిష్కి ఈ మసాలా బాగా పడుతుంది. వాటరీగా అయిపోతే ఫిష్కి మసాలా అనేది సరిగ్గా పట్టదు. అలా చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఇలా తర్వాత ఇలా కలపండి. కలిపిన తర్వాత చూసారా, ఈ ముద్ద ఇలా రావాలి. ముద్ద ఇలా వచ్చింది కదా, ఇంత గట్టిగా ఉండాలి. ఇలా గట్టిగా ఉన్న ముద్దని ఇలాగే మనం కాసేపు వదిలేద్దాం. తర్వాత ఫిష్ తీసుకొని బాగా క్లీన్ చేసినటువంటి ఫిష్ తీసుకోండి. దీనికి ఇలా చాకుతో ఈ ముద్దని ఇలాగా అప్లై చేయొచ్చు. ఈ మసాలాని మీకు ఇలాగా రాకపోతే, కరెక్ట్గా అవ్వకపోతే మీరు చేతితో అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇలా నాకు సరిగా రావటం లేదు కాబట్టి నేను వేళ్ళతో ఈ మసాలాని పట్టిస్తున్నాను ఈ ఫిష్ ముక్కలకి. చూడండి, చాలా బాగా వస్తుంది కదా. ఇలా అయితే చాలా బాగుంది. ఇలా కరెక్ట్గా పడుతుంది కూడా. సో నేను ఇలా వేళ్ళతో ఈ మసాలాని ఈ ముక్కలకి పట్టిస్తున్నాను. ఈ రకంగా అన్ని ముక్కలకి పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన అలా పెట్టేయండి. నేను చాలా పల్చగా పట్టించాను ఇవన్నీ కూడాను. ఇలా ఒక 10 నిమిషాలు పెట్టేద్దాం. 10 నిమిషాల తర్వాత మనం ప్యాన్ వేడి చేసుకొని, దోసల ప్యాన్ ఉంటుంది కదా, ఆ దోసల ప్యాన్ మీద ఇది మనం వేయించుకుందాం, ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు కదా, అందుకని దోసల ప్యాన్ అయితే కరెక్ట్గా ఉంటుంది. కొంచెం ఆయిల్తో ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం ఇలా ఫ్రై చేసుకుంటే బాగా వస్తాయి. ఈ ఫిష్ ఫ్రైని ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. పెద్ద మంట పెట్టామంటే మాడిపోతాయి. కాబట్టి ఈ కలర్ మారకుండా ఫిష్ ఫ్రై అయ్యేలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఇంకొక రకంగా చూపిస్తాను, కొంచెం స్పైసీగా. చూడండి, ఈ ముక్కలకి నేను కొంచెం ఎక్కువగా పట్టిస్తున్నాను ఈ మసాలా ముద్దని. ఇలా పట్టించిన తర్వాత మనం కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా, బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి ఇందు రెసిపీస్.